కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్వెల్ ఏమో కానీ ఇప్పుడు తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయి అంతులేని అవకతవకలు. నిర్మాణంలో తప్పటడుగులు కానీ, క్షేత్రస్థాయి అధికారుల తప్పులు కానీ, డిపిఆర్లో చేసిన మార్పులు, సరిగా లేని క్వాలిటీ కంట్రోల్, ఇలా అనేకం ఇప్పుడు కనబడుతున్నాయి. ఇంతకీ కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పినాకీ ఘోష్ విచారణలో ఏం బయటపడుతున్నాయి? ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు రాబోతోంది? మేడిగడ్డ ఓ మేడిపండని ఇప్పటికే తేలిపోయింది. సుందిళ్ళ, అన్నారం బరాజుల్లో అనేక డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదు, పిన్ టు పిన్ అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇప్పటికే మొదలైంది. దీంతో కీలక విషయాలు ఇప్పుడు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కీలకంగా వ్యవహరించిన అధికారులను ఒక్కొక్కరుగా విచారిస్తోంది ఈ కమిషన్. అందుకే ఒక్కో షాకింగ్ విషయం అప్పుడప్పుడు బయటకు వస్తుంది. డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు దాన్ని. ఈ డిపిఆర్లో మార్పులు జరిగాయి. బరాజుల వైఫల్యానికి క్వాలిటీ కంట్రోల్ కూడా కారణం. బరాజుల నిర్మాణం జరిగిన 4 ఏళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే ఈ తనిఖీలు చేశారు. క్వాలిటీ కంట్రోల్ అంటే ఎంత క్వాలిటీగా కడుతూ ఉన్నారు, ఎలా స్ట్రక్చర్ ఎలా నిర్మితం అవుతుంది, యాజ్ పర్ ప్లాన్ వెళ్తుందా, ఈ మిశ్రమాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ ఇతర అంశాలన్నీ కూడా టెక్నికల్ ఎలిమెంట్స్ అన్నీ పర్యవేక్షణ చేయాలి, సూపర్వైజింగ్ చేయాలి, క్వాలిటీ కంట్రోల్ చేయాలి. అది జరగలేదు సరిగ్గా. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రాజెక్టు పనులు జరుగుతుంటే ఎప్పటికప్పుడు తనిఖీలు చేయలేదు. 3 నెలలకు ఒకసారి జరగాల్సిన తనిఖీలు 4 ఏళ్లలో కేవలం ఒకేసారి జరిగాయని తెలుస్తోంది. 2020లో బరాజుల నిర్మాణం పూర్తయితే 2019లో కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వడం, ఇలా చేయాల్సిందంతా చేశారు మాజీ ఎన్సీ మురళీధర్. అంతేకాదు 2019 నవంబర్ వరదల అనంతరం గేట్లు మూసినప్పుడు ఈ లోపాలు బయటపడ్డాయి. బట్ సరైన చర్యలు తీసుకోలేదని ఆయన అంగీకరించారు. ఇక మాజీ సిఈ, సిడిఓ నరేందర్ రెడ్డి కూడా కమిషన్ ముందు హాజరై మరికొన్ని సంచలన విషయాలు కక్కారు. ఆయనకు కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే చాలా ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పలేదు. బట్ చెప్పిన కొన్ని సమాధానాలు వింటే మాత్రం షాకింగ్గా ఉన్నాయి. ఎందుకంటే డిజైన్లు, డ్రాయింగ్స్ విషయంలో ప్రభుత్వానికి ఫైనల్ అప్రూవల్ చేసే ముందు సంతకం చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడం వల్లే డిజైన్స్ అప్రూవల్ ఫైల్స్పై సంతకాలు చేశాను. కేవలం లొకేషన్స్ ఆధారంగా డిజైన్స్, డ్రాయింగ్స్ ఏర్పాటయ్యాయి. ప్రతి డిజైన్లో సిడివితో పాటు ఎల్ఎన్టీ సంస్థ పాల్గొంది. నన్ను ఎలాంటి మీటింగులకు, సమావేశాలకు పిలవలేదు. ఇవి ఆయన చెప్పిన సమాధానం. ఆయన సింపుల్గా ఏం చెప్తున్నారంటే తన ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరిగిపోయాయని. మీటింగులకు పిలవలేదంటే అర్థం అదే కదా. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టానని ఆయన చెప్తున్నారు. ఇవే కాదు, మరికొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు చూద్దాం. డిజైన్స్, డ్రాయింగ్స్ అనుమతి విషయం నిబంధనలు ఎందుకు పాటించలేదు అనే ప్రశ్నకి అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్ల గుడ్డిగా సంతకాలు చేశారని సమాధానం చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి చర్చల్లో ఎందుకు పాల్గొనలేదని అడిగితే లేదు, నన్ను ఎవరు పిలవలేదని సమాధానం చెప్పారు. డిపిఆర్కి, గ్రౌండ్లో కన్స్ట్రక్షన్కి తేడాలు కనిపిస్తున్నాయి, అందులో నిజమెంత అనే ప్రశ్నకి అప్రూవల్ విషయంలో ఒత్తిడి ఉన్నది, అందుకే హడావిడిగా అప్రూవ్ చేశాం అని ఆయన సమాధానం చెప్పారు. తప్పిదాలు ఎందుకు జరిగాయి? ఆన్సర్, ప్రభుత్వం ఒత్తిడి, అధికారుల నిర్లక్ష్యం వల్ల తప్పిదాలు జరిగాయి. వర్షాకాలానికి ముందు పాటించాల్సిన నిబంధనలు ఎందుకు పాటించలేదు, దీనికి కారణం ఎవరు? ఇది క్వశ్చన్. అధికారులు, సదరు కాంట్రాక్ట్ సంస్థ బరాజ్ గేట్ల ఆపరేషన్ సరిగా చేయలేదు, దీనికి ఎవరు కారణం? అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ. క్వాలిటీ కంట్రోల్ ఎందుకు చెక్ చేయలేదు? పై అధికారుల ఒత్తిడి వల్ల. ఇవి ఆ ఇద్దరు అధికారులు లేటెస్ట్గా చెప్పిన విషయాలు కమిషన్ ముందు. ఇంతకుముందు అనేక మందిని కమిషన్ విచారించింది. వారు చెప్పిన వివరాలను కూడా రికార్డ్ చేసుకుంది. ఓవరాల్గా చూస్తే పనులు పూర్తి కాకముందే బిల్లులు చెల్లించారు, సర్టిఫికెట్లు అందజేశారు, డిపిఆర్లు మార్పులు చేశారు, ఒత్తిడి చేసి సంతకాలు పెట్టించారు, నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోలేదు, సూపర్విజన్ చేయలేదు, సమస్యలను సరి చేయలేదు, పాటించాల్సిన నియమాలను పాటించలేదు. ఇవన్నీ చేసింది ఎవరో ఏంటో మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ప్రస్తుతం జస్టిస్ ఘోష్ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే అన్ని విషయాలు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫైనల్ రిపోర్ట్ వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు గుట్టు రట్టుగానుంది. బాధ్యులు ఎవరో కూడా తేలిపోతుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.